హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయవేత్త దర్శకుడు అండ్ సినీ ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు త్రిపురేణి చిట్టిబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఆల్ రైట్. కుల రాజకీయాలు గెలుస్తున్నాయా అంటే మీరేమంటారు? కుల రాజకీయాలు అన్ని కులాలు ఒకటవుతున్నాయి. ఇక్కడ పరిస్థితి చంద్రబాబు అందరినీ ఏకం చేసుకోగలిగాడు. అంటే ఎగైస్ట్ ఒక కులానికి ఎగైస్ట్, రెడ్డి కులానికి ఎగైస్ట్గా అందరూ ఏకమయ్యారు. అది అర్థం కాని పరిస్థితులు. కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా సేమ్ కులం వారిని పెట్టారు కదా సార్. పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, అక్కడ పద్మశాలి అయితే ఇక్కడ కాపు పెట్టారు. అయినా సరే ప్రజల్లో మనం ఏమైనా ప్రజల వర్గీకరణ గౌరవించడమే మనం చేయాల్సింది. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇక మొత్తం అయినాక విశ్లేషణ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది. వైసీపీకి జనాలు అంతమంది వచ్చారు. ఆయన అంటే మరి ఇంత దారుణమైన కౌంట్, ఇంత దారుణమైన లీస్ట్ కౌంట్ వస్తుందా? సిద్ధం అది నిజమేనా? సిద్ధం సభలకు వచ్చిన జనాలను చూస్తే మరి ఆ జనాలు డబ్బులు ఇచ్చి బిర్యానీ ఎంతమందికి ఇస్తారండి? అంతమంది లక్షల మంది వచ్చారు. ఈ జనాలంతా ఊరినే జగనేమి సూపర్ స్టార్ మరి ఇంతమంది ఎందుకు వచ్చారు? వచ్చిన వాళ్ళు ఈ ఆఖరిలో అంటే డబ్బులు వెదజేయలేరు. అది విషయం. తెలుగుదేశం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం కింద ఉన్న దాచిపెట్టిన డబ్బంతా కూడా బేభత్సంగా వెదజేయలేడు. అందుకని లాస్ట్లో లోకేష్ కూడా ప్రచారానికి తగ్గిపోయాడు. ప్రచారం తగ్గిపోయి ఈ డబ్బులు అరేంజ్మెంట్, ఈ డబ్బులు వాళ్ళు ఎవరికెంత వీటిలోనే ఉండిపోయాడు. అందుకని మీకు ఆఖరి రోజులు చూడండి, పవన్ చంద్రబాబు తప్పితే లోకేష్ ప్రాపగండా తక్కువ. ఇద్దరు పవర్ చంద్రబాబు వాళ్ళు ఉంటా ఉంటే ఇతను ఈ డబ్బుల విషయం మొత్తం వెదజేయలేరు. డబ్బులు మ్యాక్సిమం దాచిపెట్టి డబ్బంతా బయటికి తీసి సావో రేవో అన్నట్టు ఖర్చు పెట్టారు. ఇక్కడ కింగ్ చంద్రబాబు నాయుడు గారు, కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇదే ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పుడు డెఫినెట్ అసలే మనాడు పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ మనుషులు కానీ ఆవేశపరులు, చాలా ఆవేశపరులు. సో వాళ్ళు ఇంతుంటేనే ఇంత రెచ్చిపోతారు. ఏమీ లేకపోయినా ఏమీ లేనప్పుడే పాతాళాన్ని దూకుతా, బట్టలు నెక్కల మీద నిజం అయిపోయాయి. పాతాళానికి తొక్కేస్తాను జగన్ అన్నారు. కట్ల పరిగెట్టిస్తే ఇవన్నీ మామూలుగా ఉన్నప్పుడే అంటే ఇప్పుడు తన ఎమ్మెల్యే గెలిచే, ఎక్కువ సీట్లు గెలిచే ఊగిపోతారు. ఆ ఆవేశంలో ఊగిపోయే మాటలు మాట్లాడతారు. ఈ ఫ్యూచర్లో రాబోయే కాలం అందుకని ముందు ముసలపడం. కానీ ఇప్పుడే కాదు. ఈ చంద్రబాబు ఎలా హ్యాండిల్ చేస్తారు పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ వాడుకుని తోసేసే పద్ధతులు గతంలో అలా బీజేపీని వాడుకుని తోసేసాడు. అట్లా చేస్తాడా? చేస్తే పవన్ ఊరుకుంటాడా? లేదా పవన్కు ఒక తాయిలం లాగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసేసి మిగతా అంతా అదే అంటే డిప్యూటీ సీఎం అనేది నామకే వస్తే ఉన్న పొజిషన్. అది కాకుండా హోమ్ ఇవ్వాలి, హోమ్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అని అయితే ఒక ఉదంతు నడుస్తోంది. అంతమంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఖచ్చితంగా 2-3 మినిస్ట్రీలు అడుగుతాడు. అందులో ఉప ముఖ్యమంత్రి తనకు ఒకటి ఇచ్చి, తనకు ఇలాకాలో ఏదో ఒకటి ఇచ్చి, వీళ్ళు అడిగేది ఏంటి? రెవెన్యూ, ఫైనాన్స్ చంద్రబాబు దగ్గర ఉంచుకుంటాడు. ఈ రెండు ఇవ్వడెవడికి, ఎందుకంటే ప్రాముఖ్యమైన ఇవ్వడు. హోమ్ చంద్రబాబు దగ్గర ఉంచుకుంటాడు. వెరీ ఇంపార్టెంట్. హోమ్ ఇస్తారు, ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి అడుగుతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు కొంతమంది పవన్ కళ్యాణ్ హోమ్ ఎందుకు అడుగుతారంటే పవన్ కళ్యాణ్ హోమ్ తీసుకుంటే జగన్ ని ఒక ఆట ఆడుకుంటాడు అని. కానీ చంద్రబాబుకు హోమ్ తన చేతులు ఎందుకు, తన మీద కేసుల్ని సరి చేసుకుంటారు. సో అది హోమ్ ఇవ్వడు చంద్రబాబు. ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? మళ్ళీ ఆ పునరావృతం అవుతాయి ఆ కేసులన్నీ బయటకు తీయడం కావచ్చు, ఆ బెయిల్ విషయాలు కావచ్చు. డెఫినెట్ గా రాజకీయాల్లో ఒకసారి కింద పడితే ఒకసారి లెగవడం మామూలే. ఇప్పుడు 23 సీట్లతోటి కూలబడిపోయిన చంద్రబాబు 5 ఏళ్లలో మళ్ళీ లెగవలేదా? అలాగే జగన్ అంతకన్నా రెట్టింపుగా లెగుస్తాడు. దాని గురించి ఓటమి జరిగింది, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మనం అనుకున్న లెక్క ఒకటి, ఈ సంక్షేమ పథకాలు మనకు కాపాడుతాయి, ఈ వాలంటీర్ వ్యవస్థ మనకు అండగా ఉంటుంది, ఈ పోర్టు గిట్టు అన్నీ మొత్తం ఆ బెడ్ మొత్తం గోపాలపట్నం రేవుగాడ నుంచి మచిలీపట్నం రేవుగాడ అంతా డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి. ఫిషరీస్ ఏర్పాటు చేసి ఉపయోగపడతాయి. ఆటో వాళ్ళకి, మత్స్యకారులకి ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాము నెలలో, అవి ఉపయోగపడతాయి అనుకున్నాం. ప్రజలు సంక్షేమ పథకాలు పొంది అతను కూడా ఇస్తానంటున్నాడు కదా, చంద్రబాబు కూడా ఇస్తానంటున్నాడు, ఇంతకన్నా ఉంచారన్నాడు, వీళ్ళు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తారంటున్నాడు కదా అనే లెక్క. ఆ లెక్కలో జనాలు ఓకే, ఈయన ఇచ్చిన దానికన్నా అతను ఇస్తానన్న దానికి ఆల్రెడీ ఇచ్చాడు, ఇంతే ఇస్తాడు,
మళ్ళీ మేనిఫెస్టోలో కూడా ఇంతకన్నా పెంచేది కాదు, కొంచెం సింపుల్గా పెంచేది తప్పితే ఇది వాస్తవ్యం, ఇంతకన్నా ఎక్కువ ఇవ్వటం కష్టం కనుక నేను అబద్ధాలు చెప్పాలని చెప్పి నిజాయితీగా చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణలో అన్నీ ఇస్తామన్నారు, బట్ ఇప్పుడు పాలన చూస్తుంటే అందరికి అర్థమవుతుంది. కానీ అన్ని ఇస్తామన్నబట్టే అతనికి 10 ఏళ్ళు చూసా కదా, వాళ్ళు ఏయో ఇస్తామంటున్నారు కదా అని చెప్పి ఎలా ఎగబడి వేశారో ఇక్కడ అదే జరుగుతుంది. ఒక వింత పరిణామం, అది నమ్మలేని నిజంగా ఉంది. ఇంత దారుణం అంటే ఓడిపోవటం ఒక ఎత్తమ్మా, ఓడిపోవటంలో ఇంత దారుణంగా గతంలో చంద్రబాబుని ఎలా దారుణంగా ఓడించారు అంత దారుణంగా జగన్ ఓడించడానికి అంత కసి కోపం ఏముంది? గతంలో చంద్రబాబు మీద గతంలో కసి కోపం ఉంది అంత ఓడించి, ఎందుకంటే ఆయన 600 ప్రామిస్ చేసి ఏమీ చేయలేదు, అన్నీ అమరావతి ఇదన్నాడు అదన్నాడు, ఏమి చేయలేదు. ఆ కసి కోపంతో వద్దనుకుని 23 సీట్లు. ఇక్కడ అంత కసి ఇతని మీద ఏముంది? ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి? ఒకవేళ 3 రాజధానులు అనేది ప్రజలు అంగీకరించలేదా? 3 రాజధానులు అనే మాట ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు మంచిదే కదండి, 3 చోట్ల రాజధానులు. ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ వైజాగ్ రాజధాని వస్తే మేము బాగా వెనకబడి ఉన్న జిల్లా మాది, బ్రహ్మాండంగా పెరుగుద్దని ఆశలు నేను కొంతమంది ఇంటరాక్ట్ చేసినప్పుడు అది మాట్లాడారు. వైజాగ్ వాళ్ళు సిటీ వాళ్ళు కూటమి వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోద్ది, ఆల్రెడీ పార్లమెంట్లో చెప్పేశారు వాళ్ళు వస్తే, ఎందుకంటే బీజేపీతో కూటమిలో ఉన్నారు కనుక దాన్ని అడిగే ప్రశ్న ఉండదు, అది జగన్ అయితే మనం ఆపుకోవచ్చు అని వీళ్ళంతా మాట్లాడారమ్మా. ఇవన్నీ మరి డబ్బులకి పడిపోయి ఇవన్నీ మర్చిపోయారా, లేకపోతే ఆయన ఇస్తారంటున్నాడు కదా చూద్దామని వేసారా? ఇవన్నీ చూడాలి మనం, ఇవన్నీ మొత్తం. ఈ రిజల్ట్స్ అయితే అందరికీ షాక్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా షాకింగ్. 21 సీట్లలో 19 సీట్లను చూపిస్తున్నారు లీడ్. చాలా చంద్రబాబే షాక్ అయిపోయి ఉంటాడు. పవన్కి అన్ని సీట్లు వస్తాయని చంద్రబాబు కూడా ఎదురు చూస్తుంటాడు. 10 అని అంటారు, 19 సీట్లు జగన్ కన్నా ఎక్కువ సీట్లు వస్తున్నాయంటే ఆశ్చర్యకరం కదా. సో ఫైనల్ వరకు పాలన ఎలా, అది ముఖ్యం. ఇప్పుడు అదే అన్నా, ఇళ్ళకి కానీ పండగ కాదు. ఇక ఓకే, నిన్నాళ్ళు 5 ఏళ్ళు రోజు రచ్చ 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 అన్ని పేపర్లు జగన్ 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 రచ్చ రచ్చ అని మొదలెట్టి చేస్తాను, రచ్చ చేస్తారు. ఒక్కరోజు ప్రశాంతమైన రోజు లేదు 5 ఏళ్ళలో. ఇప్పుడైనా ఇక ప్రశాంతంగా పాలన జరుగుద్దా? ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఉన్న రోగం ఏంటంటే తన పదవిలో ఉన్నా రచ్చరచ్చ చేస్తాడు, పదవిలో లేకపోయినా రచ్చ చేస్తాడు. పదవిలో ఉన్నా ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో ఒక రచ్చ చేసి ప్రజల్ని పాలన వైపు ఆలోచించకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమి చేస్తాడు? కేంద్రం మీద బీజేపీని మళ్ళీ పోయినసారి బదనాం చేసి 14 నుంచి 17 దాకా బీజేపీ అని, 17 తర్వాత బీజేపీ తూబొడ్డు అని చేసినట్టు ఇప్పుడు బిగినింగ్లోనే చేస్తాడా? బిగినింగ్లోనే బీజేపీకి టాటా బై చెప్పి కాంగ్రెస్ కూటమిలో చేరతాడా? చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ కనుక ఏమాత్రం పోటాపోటీ ఉందంటే ఈయన ఇమ్మీడియట్గా షిఫ్ట్ అవుతాడు. మళ్ళీ జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశాలు కానీ పరిస్థితులు కానీ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, అంటే కేసులు ఉన్నాయి కదా, కేసులు తీర్పులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అందులో అంటున్నారు 1-2 కేసుల్లో జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. చంద్రబాబుది కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయి, చంద్రబాబుది కూడా బాగున్నాయి. అదే అందుకనే ఆయన హోమ్ తన దగ్గర పెట్టుకుంటాడు. బీజేపీతో చేతులు కలిపింది కూడా అందుకే. బీజేపీ మోడీ కేడీని తిట్టి అంత హీనంగా మాట్లాడి, బీజేపీ చంద్రబాబుని తిట్టి ఇంత అవినీతి ముఖ్యమంత్రి లేడని చెప్పి వాళ్ళిద్దరు చేతులు కలపడం చంద్రబాబు తన కేసుల నుంచి బయటపడటానికి కాపాడుకుంటానికి చేరాడు. మొత్తానికి వీటన్నిటిలో పెద్ద పాత్ర, ఎవరికీ తెలియని పాత్ర బీజేపీ వేసిందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనే నినాదం ఒకటి బాగా బలంగా బీజేపీ పార్టీ నమ్ముతుంది. కానీ బీజేపీ ఖచ్చితంగా ఆ ప్లాన్, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి రీజనల్ పార్టీస్ అన్ని చేయటం గతంలో ఇందిరాగాంధీ చేసింది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అది వాస్తవమే. కానీ ఆ కోణంలో పవన్ మరి రీజనల్ పార్టీనే కదా, తెలుగుదేశం రీజనల్ పార్టీనే కదా. సో వీటిని అడసాలి కదా, వాళ్ళ వ్యూహం బెడిసికొట్టిందని వాళ్ళు ఏమనుకున్నారంటే, కాదు వాళ్ళ వ్యూహం ఏమనుకున్నారంటే ఈ అలయన్స్ తోటి చంద్రబాబు అయిపోతాడు, చంద్రబాబు క్లోజ్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ రీజనల్ పార్టీ క్లోజ్. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి బీజేపీని ఆల్టర్నేటివ్ అవుద్ది.
ఆల్టర్నేటివ్ పార్టీగా ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీనే అవుతుందని లెక్కేసుకున్నారు. ఆ లెక్క బెడిసికొట్టేది. తెలంగాణలో గతంలో కూడా ఇలాంటి లెక్క వేశారు. మనం సంజయ్ని దింపేసి సంజయ్ ఉంటే సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉండేది. అలా కాకుండా సంజయ్ దింపేసేసి కిషన్ రెడ్డి చేస్తే మనం పెరుగుతాము అని అనుకున్నాడు. అది కాస్త రివర్స్ అయింది, కాంగ్రెస్ గెలిచింది. సో అట్లా వాళ్ళ వ్యూహం దెబ్బతింది. వాళ్ళ వ్యూహం బీజేపీ నెక్స్ట్ ఆల్టర్నేట్ అవుతుంది. ఈ ఎన్నికల గురించి కాదు, వాళ్ళు బీజేపీ నెక్స్ట్ లాంగ్ రన్ 29లోకి ఈ ఎన్నికల్లో ఈ ఓడిపోతుందని లెక్కేశారు. ఓడిపోతుంది, ఈ కాంబినేషన్ పెట్టి ఓడగొట్టేస్తే వైఎస్ఆర్సీపీ జగన్ 10 ఏళ్ళు అవుద్ది. సో బాగా ఇన్కంబెన్సీ వస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరికి ఏమి ఉండదు. ఈసారి ఓడిపోతే ఏముంది, తెలుగుదేశానికి పవర్ కట్ ఏముండదు. ఆల్టర్నేటివ్గా బీజేపీనే ముందుకు వస్తుంది అని లాంగ్ రన్ ప్లాన్ అందరూ ఇటు మారిపోతారు అని వేశారు. అది టోటల్గా రివర్స్ అయింది. బీజేపీకి ఏమీ లేదు, 0 అయిపోయింది. చూద్దాం సార్, నిజంగా రిజల్ట్స్ అయితే చాలా షాకింగ్. అసలు నేను గ్రౌండ్ రియాలిటీలో తిరిగి మనోభావాలు తెలుసుకుని వాళ్ళ గుండెల్లో ఉన్న మాటలు తెలుసుకుని తయారు చేస్తే మరి వారం రోజుల్లో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది. చూడాలి, అనలైజ్ బాగా అల్లరిగానే ఉంటుందమ్మా. చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం నువ్వు 14 ఏళ్ళుగా తీసుకోమ్మా, ఏదో ఒక అల్లరి తనే సృష్టించి ఆ అల్లరిని ప్రజలు అలజడి ఒక ప్రశాంతత లేకుండా ఏదో ఒక సృష్టించి ఈ మీడియాలు పెట్టుకుని అవి చేస్తూ తన పాలన వైపు ప్రజలను దృష్టి మళ్ళించి చూడకుండా ఈ ఏదో ఒక సృష్టిస్తారు. చూస్తూ ఉండమ్మా, రేపు ఎన్నికలు ఇవాళ అయిపోయినాక ఒక్క నెల రోజులు అంతే ఏదో ఒకటి సృష్టిస్తాడు గ్యారంటీగా. ఏదో ఒక అల్లరి సృష్టించి హడావిడి సృష్టించి దాని మీద మీడియాలు అది మాట్లాడి డిబేట్లు పెట్టి ఈ జనాలంతా ఐటే డైవర్స్ అలాంటి చేస్తాడు. అతను అధికారంలో ఉన్న ప్రశాంతత ఉన్నప్పుడు, అధికారం లేకపోయినా ప్రశాంతత ఉన్నప్పుడు. బట్ ఏదేమైనా ఫ్యూచర్ లో జనసేన పార్టీ అండ్ టీడీపీ పార్టీ యొక్క రిలేషన్షిప్స్, సత్సంబంధాల గురించి చాలా చర్చ జరగబోతుందేమో అన్న అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రజల్లో ఉంది, గ్యారంటీగా ఎక్కువ సీట్లు రావటం పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి గొంతులో వెలక్కాయపడ్డట్టే. చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తాడు, ఈ లెగిసి ఎగురు గంతేస్తాడు. మరో నాయకుడు తయారవుతున్నాడు. తనతో పాటు ఆంధ్రలో మరొక నాయకుడు తయారైతే భరించలేడు. తన కొడుకు నాయకుడు, తన తర్వాత తన కొడుకే నాయకుడు అవ్వాలి. కానీ ఈ పవన్ లాంటి నాయకుడు అయితే తను కనుమరుగవుతాడని ఇప్పటి నుంచే వ్యూహరచన, ఈ క్షణం నుంచే ఇన్ని సీట్లు రావడంతో వ్యూహరచన చేస్తాడు. ఎట్లా పవన్ కళ్యాణ్ని తొక్కాలి, ఎట్లా పవన్ కళ్యాణ్ని ఏం చేయాలని ప్లాన్ చేస్తాడు. దాంతో ఒక రసరసం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్.